అందరికీ నమస్కారం. చీకటిని తొలగించి జ్ఞానం వైపు తీసుకెళ్లేటువంటి మహోన్నత వ్యక్తే గురువు. ఆ గురువులను ఈరోజు మర్చిపోతున్నటువంటి తరుణంలో తన చిన్నప్పుడు 10వ తరగతిలో చదువు చెప్పినటువంటి గురువును ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరు బాబు గారు ఈరోజు గుర్తు చేసుకోవటం జరిగింది. అసలు తినొద్దు. వారి గురువు గారు అయినటువంటి కొప్పోలు హనుమంతరావు గారు పీవీఆర్ స్కూల్లో కూడా చుండూరు రవి గారికి మరి ఆయన విద్యాభ్యాసం నేర్పించడం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు చాలా నమ్రతగా చుండూరు రవి వారి ఇంటికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో వారి స్నేహితులతో కలిసి గురువు గారి బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎప్పుడైనా గురువుని చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఒక మాట అంటూ ఉండేవాడు, గురువు లేని విద్య గుర్తింపు ఉండదని. అదేవిధంగా గురువుని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వారు రాబోయే రోజుల్లో కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించేలాగా కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. మనం చూసినట్లయితే గురువు గారు కూడా చుండూరు రవిని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చూడాలరా రవి అని ఆయన చెప్పడం కూడా ఒంగోలులో కొంత రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒంగోలు రాజకీయం ఒకసారి మనం చూసుకుంటే మరి ఒంగోలు వైసీపీ తరఫున చుండూరు రవిబాబు గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన ఈసారి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయనకు టగ్ ఆఫ్ ఫైట్గా కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి దామచర్ల జనార్దన్ గారు ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకే టికెట్ కేటాయించేటువంటి సందర్భం. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రంగంలోకి ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరిని ఢీకొనాలంటే చుండూరు రవి చాలా కష్టపడాలి. అదేవిధంగా ప్రజల ఆశీర్వాదం కావాలి, గురువుల ఆశీర్వాదం కావాలి, అంతకంటే ఓటర్ల ఆశీర్వాదం కావాలని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గురువు గారిని హనుమంతరావు గారిని ఆయన కలవటం, వారి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడటం, వారి యోగక్షేమాలు గుర్తు చేసుకోవటం, గురువు దగ్గర ఆశీర్వచనాలు అందుకోవటం, మరి ఆయనకు అన్ని శుభాలే కలగాలని గురువు గారు హనుమంతరావు గారు ఆశీర్వదించడం కూడా మరి రాబోయే రోజుల్లో చుండూరు రవి వైసీపీలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని, ప్రజల మన్ననలు పొందాలని, ఇదే స్ఫూర్తితో మరి గురువు గారి చిరకాల కోరిక అయినటువంటి ఆ కోరికను తీర్చాలని ఆయనతో పాటు వెళ్ళినటువంటి చుండూరు రవి అభిమానులు అదేవిధంగా మరి వారి కార్యకర్తలంతా కోరుకుంటా ఉన్నారు. ఒంగోలు నగరం, రూరల్, కొత్తపట్నం మండలాల్లో ఉన్నటువంటి ప్రజల ఆదరాభిమానాలు చూరగానాలని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. రవి పైన చాలా ఆశలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి సందర్భం. మన కొత్త స్కూల్ వెనకమాల కాలనీ వంటవాళ్ళ కాలనీ వల్ల వంటవాళ్ళ కాలనీలో ఉంటాడు.